అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. వివాహితుల గృహ జీవితం సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు. సహోద్యోగుల నమ్మకాన్ని గెలుచుకోవాలి, గౌరవం పొందుతారు. ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజు జీవితంలో కొత్త పురోభివృద్ధిదారులు తెరుచుకుంటాయి. ప్రతి లావాదేవీలు మీ వ్యాపార వృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అవి నిశ్చితంగా చేయాలి. మీ ఖర్చులు పెరగడం వల్ల మీరు మరింత ఒత్తిడికి గురవుతారు. మీ క్రమబద్ధమైన దినచర్య మరియు మంచి జీవనశైలి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీ కాళ్ళ నొప్పులు మరియు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. మీ వాహనం క్రష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా వాహనాన్ని నడపండి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలను రూపొందించడం అవసరం. ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది. మీ వ్యక్తిగత సంబంధాల్లో కోపం విభేదాలకు కారణమవుతుంది. అవగాహనతో మీ అనుబంధాలను బలపరచుకోండి. భూ నిర్మాణ కార్యక్రమాలు సానుకూలంగా ఉంటాయి. పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామితో మరియు మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు. అదేవిధంగా ఈరోజు మీ స్నేహితుల్లో ఒకరితో మీరు గొడవపడే అవకాశాలు కనిపిస్తున్నాయి, కావున జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలోని ఏదైనా ఆందోళన ఉంటే అది కూడా తొలగిపోతుంది. ఈ రాశి వారికి ఈరోజు విజయవంతమైన రోజు, కానీ మీరు దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి. మీరు ఒకరి సలహాలను అనుసరించడం ద్వారా ఏదైనా తప్పు ప్రదేశంలో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు. మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ రోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ తల్లిదండ్రుల నుండి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. ఉద్యోగస్తులు ఆకస్మిక విహారయాత్రలకు వెళ్లవలసి రావచ్చు. స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ను నిర్వహించే అవకాశం ఉంది. వారితో ఆనందంగా గడుపుతారు. మిత్రులు బంధువులను కలుస్తారు. ఆఫీసులో గ్రూప్ ప్రాజెక్టులో భాగస్వామ్యంగా పనిచేస్తే సహకారం లభిస్తుంది. మేనమామ మరియు అత్త ద్వారా మీరు లాభం పొందగలరు. మీ ధైర్యం పెరిగితే అవకాశాలు పెరుగుతాయి. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ధన సంబంధంలో స్పష్టత లేకపోవడం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చు. ఆహార పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి లాభాలను ఆర్జిస్తారు. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.